సో గైస్ ఈ రోజు వీడియో వచ్చేసి అయితే మనకి రియల్మీ GT60 వర్సెస్ పోకో F6 మొబైల్ ఫోన్స్ గురించి. సో ఈ రెండు మొబైల్ ఫోన్ గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ చేశాను. సో ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది ఏ ఫోన్ బాగుంటుంది అనేది. సో ఈ రెండు ఫోన్స్ మాత్రం ఎందుకు తీసుకున్నాం అంటే రెండు అండర్ బడ్జెట్ లోనే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 31,000, 30,000, 31,000. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లోనే ఉన్నాయి. సో ఇది చాలా బాగా అనిపించింది. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఉన్న మొబైల్ ఫోన్స్ రివ్యూ అయితే చేసేద్దాం, ఇన్ డెప్త్ కంపారిజన్ వీడియో. సో వీడియోని ఎండ్ వరకు చూడండి ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం. సో ఇన్బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి రెండిట్లో అన్ని కంటెంట్స్ అయితే ఇచ్చారు. కేస్ ఇచ్చారు, చార్జర్, కేబుల్, ఇనిషియల్ గా డివైస్ అండ్ ఒక సిమ్ ఎజెక్టర్. సో ఇవన్నీ అయితే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇవన్నీ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే మనకి పోకో F6 వచ్చేసి బేస్ మోడల్ 8+ 256GB 29,999 కి అయితే వస్తుంది. అండ్ రియల్మీ GT60 వచ్చేసి అయితే మనకి 8+ 128GB 30,999. సో ఇందులో అయితే మనకి పోకో మొబైల్ ఫోన్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. 8+ 256GB అది కూడా 29,999. రియల్మీతో కంపేర్ చేస్తే ఒక 1,000 తక్కువకే వస్తుంది. అండ్ UFS కూడా అంటే మనకి రోమ్ కూడా ఎక్కువగా వస్తుందని చెప్పుకోవచ్చు. అందులో 128GB, ఇందులో మనకి 256GB. సో ఇందులో అయితే పోకో మొబైల్ ఫోన్ కి ఒక పాయింట్ అయితే ఇవ్వచ్చు. సో ఎఫెక్టివ్ ప్రైస్, సో ఒకవేళ మీకు కార్డ్స్ ఉన్నా, సో అలాంటి ఆఫర్స్ ఉన్నా కూడా ఎఫెక్టివ్ ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే మనకి పోకో మొబైల్ ఫోన్ వచ్చేసి 26,000 కి వస్తుంది, రియల్మీ వచ్చేసి 27,000 అయితే వస్తుంది. సో డిఫరెన్షియేట్ చేద్దాం ఈ రెండింటిని అయితే ఇప్పుడు మనం. సో పోకో విషయానికి వచ్చినట్టయితే ఇదైతే మనకి కార్నింగ్ గొరిల్లా విక్టస్ గ్లాస్ తో వస్తుంది. రియల్మీ వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా విక్టస్ 2 ప్రొటెక్షన్ తోనైతే వస్తుంది. సో ఇందులో మనకి రియల్మీ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు చేతిలో నుంచి ఫోన్ ఎక్కువగా జారి కింద పడుతుంది అన్నట్టుగా అనుకుంటే మాత్రం రియల్మీ బెటర్ అని చెప్పుకోవచ్చు ఈ విషయంలో. ఇది మనకి పోకో మొబైల్ ఫోన్ వచ్చేసి IP64 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది, రియల్మీ వచ్చేసి IP65 తో వస్తుంది. సో ఎక్స్ట్రా పాయింట్ ఫర్ రియల్మీ. అండ్ ఇందులో మనకి టైటానియం అండ్ బ్లాక్ కలర్ లో అవైలబుల్ గా ఉంది మనకి పోకో F6 మొబైల్ ఫోన్. అండ్ సిల్వర్ అండ్ గ్రీన్ కలర్స్ లో వచ్చేసి మనకి రియల్మీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ గ్రీన్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది రియల్మీలో. మీకు ఒక ఎన్హాన్స్డ్ ఫీల్ రావాలంటే మాత్రం పోకో ఇస్ గుడ్. సో ఇది కాషన్ ఏంటంటే ఈ డిజైన్ గానీ ఈ ఎన్హాన్స్డ్ ఫీలింగ్ అనేది యూజర్ టు యూజర్ అయితే చేంజ్ అయితే అవుతుంది. సో ఓకే, డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే మనకి పోకో మొబైల్ ఫోన్ వచ్చేసి 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్ డిస్ప్లేతో వస్తుంది. రియల్మీ వచ్చేసి 6.78 ఇంచ్ 1.5K రెజల్యూషన్ డిస్ప్లేతో వస్తుంది. సో రెండిట్లో మనకి రెజల్యూషన్ అనేది సేమ్ 1.5K తోనైతే వస్తుంది. అండ్ మనకి పోకో మొబైల్ ఫోన్ వచ్చేసి 12-బిట్ ప్యానెల్ తో వస్తుంది, రియల్మీ వచ్చేసి 10-బిట్ ప్యానెల్ తో వస్తుంది. అండ్ 68 బిలియన్ కలర్స్ పోకో F6 మొబైల్ ఫోన్ జనరేట్ చేస్తే 1 బిలియన్ కలర్స్ మాత్రమే రియల్మీ జనరేట్ చేస్తుంది. మీరు ఒక మంచి కంటెంట్ లవర్ అయితే, మీరు ఎక్కువగా కంటెంట్స్ చూస్తున్నారు, మీరు ఎక్కువగా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే మీకు పోకో మొబైల్ ఫోన్ గుడ్ అని చెప్పుకోవచ్చు. ఆ కలర్ షార్ప్నెస్ గానీ, పిక్చర్ సాచురేషన్ లెవెల్స్ గానీ అండ్ అప్ టు 68 బిలియన్ కలర్స్ జనరేట్ చేయడం అనేది పోకో మొబైల్ ఫోన్ గుడ్ అని చెప్పుకోవచ్చు, మీరు ఒకవేళ ఎక్కువగా కంటెంట్ వాచ్ చేస్తున్న వాళ్ళైతే. అండ్ రెండు మొబైల్ ఫోన్స్, బోత్ ఆఫ్ ద మొబైల్ ఫోన్ సపోర్ట్ HDR10+ అండ్ ఆల్సో డాల్బీ విజన్. రెండిట్లో మనకి AMOLED డిస్ప్లే ఉండడంతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ తోనైతే వస్తుంది. అండ్ ఇందులో మనకి ఇండస్ట్రీస్ ఫస్ట్ 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తోని రియల్మీ మొబైల్ ఫోన్ వచ్చింది. అండ్ ఇదైతే మనం డైరెక్ట్ సన్లైట్ లో కూడా వాడుకోవచ్చు. అండ్ మనకి కేవలం 1200 నిట్స్ తోని పోకో మొబైల్ ఫోన్ అయితే వస్తుంది. సో ఈ బ్రైట్నెస్ విషయంలో అయితే రియల్మీకి ఇవ్వాలి. బట్ కంటెంట్ వాచింగ్ చూసుకున్నట్టయితే మనకి పోకో మొబైల్ ఫోన్ కి ఒక పాయింట్ అయితే ఇవ్వాల్సిందే. రియల్మీ ఫోన్ వచ్చేసి మనకి కర్వ్డ్ స్క్రీన్ తో వస్తుంది. బట్ పోకో F6 మొబైల్ ఫోన్ వచ్చేసి అయితే మనకి ఫ్లాట్ స్క్రీన్ తోనైతే వస్తుంది. మీరు ఒక గేమర్ అయితే మాత్రం కర్వ్డ్ స్క్రీన్ అవాయిడ్ చేయండి ఆ మిస్ టచింగ్స్ కోసం. వద్దు, మీకు కర్వ్డ్ స్క్రీన్ కూడా ఇష్టమే అనుకుంటే సో మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఆ మిస్ టచింగ్స్ ని కూడా మీరు అయితే అవాయిడ్ చేసుకోవచ్చు. సో అది వేరే విషయం. బట్ రెండు మొబైల్ ఫోన్స్ లో మనకి హైరస్ ఆడియో ఉంది ఫర్ వైర్ అండ్ వైరల్స్ ఫీచర్ కోసం. అండ్ మనకి రెండిట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంది. అండ్ మనకి ఇందులో ఏంటంటే రియల్మీలో ఎలాంటి డాల్బీ అట్మోస్ ఉండదు, బట్ పోకో F6 మొబైల్ ఫోన్ లో మాత్రం మనకి డాల్బీ అట్మోస్ సపోర్ట్ తోనైతే వస్తుంది. అండ్ ఇందులో మీరు ఒకవేళ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాడుతున్న వాళ్ళైతే పోకో అయితే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే క్రియేట్ చేస్తుంది. బట్ మీరు స్పీకర్స్ తో వింటున్న వాళ్ళైతే మీకు రియల్మీ అయితే గుడ్ అని చెప్పుకోవచ్చు. సో బట్ రియల్మీ అనేది ఆడియో పరంగా రియల్మీ బాగుంటుంది. బట్ పోకో మొబైల్ ఫోన్ అనేది ఆడియో పరంగా అంత బాగుంటుంది. ఎందుకంటే డాల్బీ అట్మోస్ ఉంది అంటున్నావు కదా అంటే, బట్ మనం ఇయర్ ఫోన్స్ తో పెట్టుకుంటే మాత్రం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే క్రియేట్ చేస్తుంది పోకో మొబైల్ ఫోన్ డాల్బీ అట్మోస్ ఉన్నప్పటికీ. సో మనం ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 విత్ 4nm టెక్నాలజీ బెనిఫిట్ తోని మనకి పోకోలో అయితే ఇచ్చారు. బట్ రియల్మీలో మనకి 7 Gen 3 క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఇచ్చారు. రెండిట్లో మనకి 4nm టెక్నాలజీ బెనిఫిట్ అండ్ రెండు TSMC ప్రాసెసర్సే.
అండ్ ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 5000 mAh బ్యాటరీ F6 మొబైల్ ఫోన్ కుంటే 5500 mAh బ్యాటరీ రియల్మీ GT60 మొబైల్ ఫోన్ కి అయితే ఉంది. బ్యాటరీ విషయంలో రియల్మీకే కింగ్ ఆఫ్ ద షో అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనం బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చినట్టయితే కూడా రియల్మీనే బాగుంటుంది. మీరు ఒక హెవీ యూజర్ అయినా కూడా మీకు రియల్మీ అయితే బాగా అనిపిస్తుంది. సో బ్యాటరీ విషయానికి అయితే మనం రియల్మీకి ఒక పాయింట్ ఇవ్వాల్సింది. మనకి రెండిట్లో వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్ విషయానికి వచ్చినట్టయితే రెండిట్లో మనకి ఇందులో వైఫై 6 అలయన్స్ తో వస్తుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై, ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది, బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో ఉంటుంది, అండ్ రెండిట్లో NFC కూడా ఉంటుంది. సో ఈ ఫీచర్స్ అన్ని రెండు మొబైల్ ఫోన్స్ సేమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ పోకో మొబైల్ ఫోన్ వచ్చేసి మనకి 15 బ్యాండ్స్ ఆఫ్ 5G టెక్నాలజీని సపోర్ట్ చేస్తే రియల్మీ వచ్చేసి కేవలం 9 బ్యాండ్స్ ఆఫ్ 5G టెక్నాలజీని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇందులో పోకో గెట్స్ ద పాయింట్ అని చెప్పుకోవచ్చు. రెండు మొబైల్ ఫోన్ కెమెరాస్ లో మనకి సోనీ సెన్సార్స్ అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. రెండిట్లో మనకి అల్ట్రా వైడ్ కెమెరాస్ కూడా ఉంటాయి. అండ్ రియల్మీ విషయానికి వచ్చినట్టయితే మనకి 2x జూమ్ లో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవడానికి 2x జూమ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. బట్ పోకో మొబైల్ ఫోన్ వచ్చేసి పోర్ట్రేట్ షాట్స్ లో కేవలం 1x జూమ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఆ సాచురేషన్ లెవెల్ కొంచెం ఎక్స్పోజర్ కంట్రోల్ అయితే చేయాల్సిందిగా అయితే నాకు అనిపించింది. ఫ్యూచర్ లో వచ్చే సాఫ్ట్వేర్ అప్డేట్స్ లో చేస్తారేమో, మళ్ళీ చూడాలి. నైట్ శాంపుల్ విషయానికి వచ్చినట్టయితే రియల్మీ కంటే పోకో కొంచెం బాగా పర్ఫామ్ చేస్తుంది నైట్ శాంపుల్స్ లో. సో మనం లో లైటింగ్ ఫోటోగ్రఫీ విషయానికి వచ్చినట్టయితే కూడా పోకో మొబైల్ ఫోన్ కొంచెం బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. సో సెల్ఫీ విషయానికి వచ్చినట్టయితే పోకో మొబైల్ ఫోన్ వచ్చేసి 20 మెగాపిక్సెల్, రియల్మీ వచ్చేసి 32 మెగాపిక్సెల్తోనైతే వస్తుంది మెయిన్ కెమెరాస్ లో. పోకో ఒక మంచి ఎక్స్పోజర్ కంట్రోల్ ని కూడా ప్రొవైడ్ అయితే చేస్తుంది. సో ఇందులో మనకి F6 మొబైల్ ఫోన్ కి అయితే ఒక పాయింట్ అయితే ఇవ్వాల్సిందిగా కొడుతున్నా. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చినట్టయితే మనం 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు రెండు మొబైల్ ఫోన్స్ లో కూడా. అప్ టు 4K 60 FPS, అది ప్రైమరీ కెమెరాతో సపోర్ట్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ రెండిట్లో 1080p 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ కెమెరాతోని. అండ్ రియల్మీ కొంచెం క్వైట్ డీసెంట్ ఫోటోగ్రఫీ అయితే వర్క్ అవుతుంది. సో ఇందులో ఇంకో విషయం ఏంటంటే రియల్మీలో అల్ట్రా వైడ్ యాంగిల్లో మనం అయితే వీడియో అయితే రికార్డ్ చేయలేము. బట్ పోకో మొబైల్ ఫోన్లో మనం అయితే వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది ఈ వీడియోలో మాత్రమే. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి చాలా మంది అనుకుంటూ ఉంటారు పోకో మొబైల్ ఫోన్స్లో మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయని. బట్ ఇప్పుడు వాళ్ళు దాన్ని కూడా కొంచెం కంట్రోల్ చేశారు. సో ఉన్నాయి లేవు అని అనను, బట్ అప్పటంత అయితే లేవు. సో ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళైతే చాలా మట్టుకు తగ్గించారని చెప్పుకోవచ్చు. సో ముందున్న దాంతో పోలిసి ఇప్పటికైతే ఆ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూస్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి. ఒకవేళ మీకు ఇంకా కొంచెం లోపల ఒక ఫీలింగ్ ఉంది కంప్లీట్ గా అయితే ఆ స్టెబిలైజ్డ్ అనేది రాలేదు కదా ఇంకా మదర్ బోర్డ్లో అనుకుంటే మాత్రం మీరు ఆ రిస్క్ అనేది మీరు అవాయిడ్ చేయాలనుకుంటే మాత్రం నేను రియల్మీకి అయితే వెళ్ళిపోండి. సో ఇది ఈ వీడియో గైస్. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో రెండు మొబైల్ ఫోన్స్ క్వైట్ డీసెంట్ వర్క్ చేస్తుంది. బట్ ఒక విషయం ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంగా నచ్చుతుంది. సో యూజర్ టు యూజర్ అయితే వాళ్ళ అవసరాలను తగ్గట్టు వాళ్ళు ఆ మొబైల్ ఫోన్స్ అయితే మార్చుకోవచ్చు. సో అందరికీ ఒకటే అవసరాలు ఉండదు కదా. సో కొంతమంది అయితే కంటెంట్ వాచింగ్ కోసం అంటే పోకో బాగుంటుంది, వద్దు మీరు కెమెరాస్ విషయానికి వచ్చినట్టయితే మాత్రం మీకు రియల్మీ బాగుంటుంది. సో ఇలా ఉంటుంది. బట్ రియల్మీలో ఏంటంటే ఒక నెగటివిటీ, రెండిట్లో మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ తోనే వస్తుంది. బట్ రియల్మీ అనేది ఫింగర్ ప్రింట్స్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే మనకి వెనకాల ఉన్న మెటీరియల్ అనేది ఫింగర్ ప్రింట్స్ ని ఇంకా క్యాచ్గా అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్ట్ చేయడమే కాదు అవతలలో కూడా చాలా ఈజీగా కనిపిస్తుంది కూడా రియల్మీలో. సో ఈ అనాలిసిస్ అనేది యూజర్ టు యూజర్ చేంజ్ అవుతుంది. బట్ నా పరంగా అయితే నాకు పోకో బాగా అనిపించింది, బెటర్ వాల్యూ ఫర్ మనీ. సో ఇది గైస్ ఈ వీడియోకి. సో ఐఎమ్ యువర్ నిఖిల్ రాజ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ.